అమ్మ ముంపు ప్రాంతంలో మీరున్నారు కదా! అవునా? మీకు అన్ని సౌకర్యాలు అందినాయమ్మా? అంటే శ్రావణి గారు, బండారు శ్రావణి గారు ఎవరో ఇచ్చారు అది ఇది అన్నారు కానీ అవి అయితే రాలేదు సార్. కొన్ని కొన్ని వచ్చినాయి మాకు. కొన్ని కొన్ని వచ్చినాయి. బండారు శ్రావణి గారు పంపించిన ఏ కిట్టు రాలా. రాలేదు. సర్పంచ్ గారు అడిగితే ఏమన్నారండి? మేము అసలు అడగలేదండి. అంటే ఆయన ఎక్కువ మాకు అసలు ఇక్కడ టచ్ లో ఉన్నాడు, మాకు అసలు కనపడలేదు ఆయన. మీకు అసలు అందుబాటులోనే లేడా? ఒకసారి మాత్రం వచ్చి ఇదంతా బాగా చేయించారండి అమ్మోళ్ళ ఇంటి దగ్గర. మిగతా గవర్నమెంట్ నుంచి వచ్చిన నిత్యావసర సరుకులు అవన్నీ అందినాయి. గవర్నమెంట్ నుంచి వచ్చిన మాకు దాతలు ఇచ్చినాయి. వరదల్లో మీ సాయం అందినాయి అమ్మా? అంటే సింగమన్నల ఎమ్మెల్యే గారు బండారు శ్రావణి గారు అని చెప్పి వచ్చి బాక్స్ లో సరుకులు ఇచ్చారు. అవి మీకు ఎవరన్నా ఇచ్చారా? అట్టపెట్టెలు ఎవరు ఇవ్వలేదు కదా. ఏ బాక్సులు మీ దగ్గరికి రాలే? మాకు రాలేదు నాన్న. ఆ రోజు అమ్మాయి గారు వచ్చినప్పుడు అక్కడ ఇచ్చిన 20 అది కూడా వేరే వాళ్ళు అన్నారు ఒక 20 ఇచ్చారని. అంతవరకే నాన్న. అమ్మాయి వచ్చినప్పుడు మేము ఇక్కడ కూడా చెప్పాము, ఎమ్మెల్యే గారు అంటామా ఇక్కడ వచ్చినప్పుడు అమ్మ మీరు వెళ్ళిపోతే మాకు రావు అన్నాము. అవి రాలేదు నాన్న, మాకెవ్వరికి ఇవ్వలేదు. అయితే మొన్న నేను నిన్నగాక మొన్న 13వ తారీఖున నేను వేరే వాళ్ళు ఇట్లాగే వేరే పంతటాకు వస్తే నేను వాళ్ళ మీద అరుస్తున్నాను. అప్పుడు అట్లాగే అక్కడి నుంచే పంపించేశారు. ఎవరు వచ్చిన అటు నుంచి అట్టే తీసుకుంటున్నారు, ఇటు నుంచి తీసుకురాలేదు అనగానే అప్పుడు మట్టి తీయటానికి చెత్తోళ్ళు వచ్చారు. అప్పుడు ఇక్కడ ఏంటో జనం అని చెప్పి అప్పుడు ఇక్కడ దాకా వస్తే ఈ రోజు కనపడ్డామా, ఇప్పటికి వాటికి 13 రోజులు వరద వచ్చి ఒక్కరోజు అయినా సరే నేను ఇటువైపు చోటాకు వచ్చావా అని చెప్పి నేను ఆయనదే చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి అప్పటికి ఇక్కడకు నేను అక్కడ దాకా నేను నీళ్ళు చూడయ్య అని చెప్పి నేను చూపించానమ్మా. చూపించిన తర్వాత చూసి అయితే ఏంటక్క అన్నాడు. ఏం లేదయ్యా, నువ్వు ఇన్ని రోజుల నుంచి రాలేదు, ఆ రోజు అట్టగా అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు అక్కడి నుంచే పంపించేశావు ఏంటి అని అడిగితే ఆమె తీసుకొచ్చి ఫస్ట్ ఏమో 100 అన్నాడు. తర్వాత అక్కడ కొన్ని పంచాము, ఇక్కడ ఒక 50 దాకా పంచాము అన్నాడు. ఎవరికయ్యా 50 పంచింది, ఇక్కడ 20 పంచింది అని అడిగాను. తర్వాత మళ్ళీ 150 వచ్చినాయి అని చెప్పాడు. మళ్ళీ తర్వాత ఎవరో అనంట 11వ తారీఖున 12వ తారీఖున కానీ ఒక 15 ఎవరికో ఇచ్చాడంట. అది మాకైతే తెలీదమ్మా, మాకైతే యువతలకైతే రాలేదు. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంతవరకు మాకు ఒక్క కిట్టు కూడా రాలేదు. అమ్మ మొన్న ముంపుకు గురయ్యారు కదా, మీ ఇంట్లో మీ కుటుంబాలు అన్నీ ఉన్నాయా? మీకు గవర్నమెంట్ నుంచి సరుకులన్నీ అందినాయా? గవర్నమెంట్ ఇచ్చిన కోట. దాతలు బండారు శ్రావణి గారు అని చెప్పి సింగమన్నల ఎమ్మెల్యే గారు ఒక ఆమె వచ్చి ఇంటింటికి కిట్లు అని చెప్పి ఇచ్చారు. మీకు వచ్చినాయా? మీకు అట్టపెట్టెలు బాక్సులు ఏవి రాలా? చెప్పమ్మా. సరే, గవర్నమెంట్ దానికి దీనికి సంబంధం లేకుండా నేను చెప్పేది ఏంటంటే అమ్మా, దాతలు కొంతమంది గ్రామానికి కొన్ని కిట్లు పంపించారు, కొన్ని కిట్లు పంపించారు. అవి మీకు వచ్చినాయా రాలేదా? సరేనా? నమస్కారం అండి. నేను విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడండి. సింగమన్నయ్య ఎమ్మెల్యే శ్రావణి గారు మా ఊరికి వరద వచ్చింది, వరద సహాయం చేశారు. దాని సందర్భంగా ఒక 1000 కిట్లు పంపించారు. 1000 కిట్లు పంపించి ఒక 30 కిట్ల ఊర్లో పంచారు. శ్రావణి గారే పంచారు. 1వ నెంబర్ వార్డుకి 40 కిట్లు పంచారు. పంచంగా మేము అక్కడ ఎంక్వైరీ చేసాం, ఇక్కడ ఎంక్వైరీ చేసాం. ఇక్కడ 30 వచ్చినాయి, అక్కడ 40 వచ్చినాయి. సహమై మేము అడిగాం గండికోట సీతయ్య గారిని, సర్పంచ్ అయినటువంటి గండికోట సీతయ్య గారిని మేము అడిగాం. అడిగితే లేవు అయిపోయినాయి అని చెప్పేసి అని అన్నారు. అక్కడ ఉన్న ప్రజలు మేము ఎంక్వైరీ చేస్తే 40 వచ్చింది. ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా మాకు ఇవ్వలేదు అన్నారు. ఇచ్చిన వాళ్ళు మేము మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు 30 ఇచ్చామని చెప్పేసి వీళ్ళు అన్నారు. ఏమైపోయినాయో తెలీదు, కానీ మేము ఆయన దగ్గరికి వెళ్ళటం వల్ల ఇచ్చేసామని చెప్తున్నారు. కానీ ఇచ్చేసారా అయిపోయినాయా అనేది మాకు తెలియట్లేదు. కానీ లెక్క మటుకి అడిగితే 1000 కిట్లు అయిపోయినాయి అని అంటున్నాడు. కానీ మా లెక్కలో మటుకి ఈ యొక్క 30, ఈ యొక్క 40 ఇచ్చారు. సహమాయి ఏమైపోయినా మాకు తెలియదు.
జనాలు గగ్గోలు పెడుతున్నారు. మొత్తం ఏడా దించారా? మా తోటలో తిరిగి ఎన్ని సరుకులేనా? ఏమనండి మరి మనకి మీరు చూడలేదంటే నేను మేము చూడలేదు అక్కడ పెట్టుకునే లేరు అలా ఖర్చు బండారు శ్రావణి. సరేలేమ్మా. వేసుకుంటారు చూద్ది కానీ మేము ఇక అవన్నీ ఎత్తుకోలేదు పట్టించుకుని. మేము అధికారంలో అమ్మ పంచమన్నారు, ఇక్కడే ఉంచారు ఏంటని చెప్పి అడుగుతున్నాం. అదే ఏమన్నాడు మరి అవునా